చేశారు. అంతేకాకుండా నేను మళ్ళీ ఉపదేశక విద్యాలయం అని ఉంది మలక్పేటలో ఒకటి, ఇప్పటికీ నడుస్తుంది. అందులో ఒక సంవత్సరం పాటు ఉన్నారు శాస్త్రి గారు. అక్కడ మరి వైశేషిక దర్శనము అలాగే న్యాయ దర్శనము ఈ రెండు దర్శనాలు చెప్పారు. శిబిరంలో సాంఖ్య దర్శనం చెప్పినట్టున్నారు 2 రోజుల పాటు. ఇలాగా మరి చాలా ఖచ్చితంగా నా 3:00కి నిద్రలేసేవాడు, ఇంకా అంతకుముందే కావచ్చు. మరి చాలా క్రమశిక్షణగా మనం చూసేవారిని వారి. కాబట్టి ఈనాడు సమయ పాలన లేదు, క్రమశిక్షణ లేదు, ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఉండదు. అందుకే పిల్లలందరూ కూడా స్వయంగా ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని ఇంటికి పోయిన తర్వాత కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎంతెంత కొత్తవి తెలుసుకుంటామో మన బుద్ధి అంత తాజాగా స్వచ్ఛంగా ఉంటుంది, ఆరోగ్యాలు కూడా పెరుగుతాయి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశనముతో సర్వనాశనము తప్పదు. కాబట్టి